ఒకవైపు మొన్న సమ్మక్క సారలమ్మ జరుగుతుంది కాబట్టి, ఆ వేడుక జరుగుతుంది కాబట్టి ఆ జాతరకి రావాల్సిందిగా కొండా సురేఖ గారు అలాగే సీతక్క గారు ఇద్దరు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. మరి కేసీఆర్ గారు వద్దామనుకున్నారో ఏమో, సరిగ్గా జాతర జరుగుతూ ఉండగానే సిట్ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చారు. అంటే యాక్చువల్లీ శివకుమార్ గారు చెప్పాలి, బట్ మిమ్మల్ని అడుగుతున్నా, అంటే అదేమో ఇన్విటేషన్ పత్రం, ఇదేమో నోటీసుల పత్రం. మొత్తానికి అయితే కేసీఆర్ గారిని ఏదో ఒక పత్రాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా, లేదంటే పిలుస్తున్నట్టే పిలిచి మళ్ళీ రావద్దంటున్నారా? ఇంకొక వైపు అటు జాతర కూడా జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పెద్ద దీన్ని సీరియస్గా, అదే తెలంగాణ ప్రజలు కూడా పెద్ద సీరియస్గా తీసుకున్నట్లేదు సిట్ నోటీసుల మీద. మీరు ఎలా చూస్తున్నారు? అసలు పార్టీలో ఎలా ఉంది? ప్రభుత్వము ప్రజల దృష్టి మరల్చడం కోసం మాత్రమే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ప్రజల దృష్టి మున్సిపల్ ఎలక్షన్ల మీద ఉన్నది. ఈ సమయంలో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కాబట్టి దీన్ని ఏ విధంగా ఈ ప్రజల దృష్టి మరచాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు.